హాయ్ గాయ్స్, వెల్కమ్ టు టాప్ వ్లాగ్స్. ఇవాళ మనం ఎక్స్ప్లోర్ చేస్తున్నాం రంజాన్ స్పెషల్ ఎట్ పంజా సెంటర్ విజయవాడ. పంజా సెంటర్లో విజయవాడలో రంజాన్ ఎలా నడుస్తుంది అనేది మేము ఈ వ్లాగ్లో చూస్తున్నాం. సో నేను ఇక్కడికి 2 times వచ్చాను. సాటర్డేస్ అండ్ సండేస్ ఫుల్ రష్. నేను కూడా వచ్చింది సాటర్డే సండే. చూసారా ఎంత క్రౌడ్ ఉందో. ఇక్కడ అన్ని రకాలైన ఫుడ్ ఐటమ్స్ దొరుకుతాయి. లైక్ కబాబ్స్ అని, రుమాలి రోటీ అని, డెజర్ట్స్ అని, ఎవ్రీథింగ్ విల్ అవైలబుల్. ఎప్పుడు అంట పంజా సెంటర్లో కొన్ని స్టాల్సే ఉంటాయంట, బట్ ఈ ఇయర్ చాలా స్టాల్స్ ఉన్నాయి. ఎన్ని డెజర్ట్స్ అంటే అన్ని డెజర్ట్స్, ఎన్ని నాన్ వెజ్ ఐటమ్స్ అంటే అన్ని నాన్ వెజ్ ఐటమ్స్. అంటే నాన్ వెజ్ నేను అసలు తినను కాబట్టి నాకు అంతగా తెలియవు. కొన్ని పేర్లు నేను చెప్తాను. హలీమ్, కబాబ్స్, రకరకాలైన నాన్ వెజ్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. డిజర్ట్స్ నేను చెప్తాను. బబుల్ వాఫిల్ అని, స్ట్రాబెరీ డిప్ చాక్లెట్ అని, ఫలూదా అని, ఆ, ఇంకొకటి షాహుద్ కా మలాయ్ అని, డెత్ బై చాక్లెట్ అని, మెనీ ఆఫ్ ద డెజర్ట్స్ ఉన్నాయి. మేము ఇందులో ఎక్స్ప్లోర్ చేసింది 7 డెజర్ట్స్ ఎక్స్ప్లోర్ చేసాము. అండ్ డెజర్ట్ ఫ్యాక్టరీ @13 అని ఎక్స్ప్లోర్ చేసాము. అండ్ నాన్ వెజ్ ఐటమ్స్ నాన్ వెజ్ ఐటమ్స్ కూడా మా వాళ్ళు ఎక్స్ప్లోర్ చేశారు. అంటే కబాబ్స్ అని, హలీం అని, రకరకాల ఏవైతే ఉన్నాయో రేర్ ఫుడ్, షవర్మా అని అన్నీ చూసి మేము ఏదైతే మేము తింటామో అవి తీసుకున్నారు. సో మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ నేను అన్నీ చూశాను. బట్ డెజర్ట్స్ నేను ట్రై చేశాను. బార్న్ అండ్ బాటప్ ఖమ్మం, బట్ నాకు పెళ్ళయింది విజయవాడ అబ్బాయితో కాబట్టి ఖమ్మంలో ఎలా ఉంటుందో నేను చెప్తున్నాను. ఇప్పుడు ఖమ్మంలో రంజాన్ అంటే ఓన్లీ రంజాన్ ముందు 3 days రష్గా ఉంటుంది. అది కూడా క్లాత్స్ అండ్ ఫ్యాషన్ ఐటమ్స్, లేడీస్కి సంబంధించిన చెప్పులని, గ్రాసరీస్ అనేవి ఉండవు. లైక్ అంటే ఏమంటారు అవి, గ్రాసరీస్లోనే పేనీలు అవన్నీ దొరుకుతాయి అన్నమాట. విజయవాడలో నేను అసలు ఎప్పుడూ చూడలేదు ఇన్నేళ్ళ మీద. ఐ మీన్ నా పెళ్ళై 5 years, నేను ఎప్పుడూ రంజాన్ టైంలో లేను. ఈసారి అక్కడ ఉన్నాను అనమాట. రంజాన్ టైంలో అసలు ఎలా ఉంటుంది ఎప్పుడు నేను టీవీలో చూడడమే తప్ప లైవ్గా చూడలేదన్నమాట. సో లైవ్గా చూద్దామని మా సిస్టర్ ఇలా వాళ్ళతో ఒకసారి వెళ్ళాను, అండ్ మా హస్బెండ్తో ఒకసారి వెళ్ళాను. సో నేనేం చేశానంటే మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దామని వెళ్ళామన్నమాట. వెళ్తే నేను ఇన్ని స్టాల్స్ ఉంటాయా అని చెప్పి మేము అనుకున్నాం అనమాట. హైదరాబాద్లో నేను చూశాను కానీ ఎక్కడ ఉంటుందంటే చార్మినార్ సైడ్లో ఫుల్ చార్మినార్ మొత్తం రంజాన్ అంటే దడదడలాడిద్ది. అలాంటిది విజయవాడలో కూడా అలా దడదడలాడే ప్లేస్ ఉంది, పంజా సెంటర్ అని నాకు ఈరోజే తెలిసింది. అండ్ మేము ఫుల్ ఎంజాయ్ చేసామంట. మా అబ్బాయి మాత్రం ఫుల్ గోల రచ్చ అన్నీ చేశాడు. మా సిస్టర్ ఇలా వాళ్ళతో వెళ్ళినప్పుడు ఫుల్ ఏడిపించారు, అండ్ మా హస్బెండ్తో వెళ్ళినప్పుడు కొద్దిగా పర్లేదు. బట్ ఏంటంటే ఆ ప్లేస్లో సీట్ దొరకడమే గ్రేట్ అనమాట. అంటే అంత రష్గా ఉంటారు కాబట్టి మాకు సీట్ అప్పుడు వెళ్ళినప్పుడు, మా సిస్టర్ ఇలా వాళ్ళతో వెళ్ళినప్పుడు కూడా కష్టంగా దొరికింది, మా హస్బెండ్తో వెళ్ళినప్పుడు కూడా సీట్ కష్టంగా దొరికింది. బట్ వీ ఎంజాయ్డ్ ఎ లాట్. మెనీ ఐటమ్స్ ట్రై చేసాము. బట్ నిజంగా పంజా సెంటర్లో ఇన్ని ఐటమ్స్ ఉంటాయని తెలియవు. సో ఇఫ్ మీకు ఎప్పుడైనా ట్రై చేయాలంటే ప్లీజ్ మీరు విజయవాడ వచ్చి పంజా సెంటర్లో మస్ట్ ట్రై. ఇప్పుడంటే నేను లేట్గా పోస్ట్ చేశాను డ్యూ టు సమ్ ఫ్యామిలీ ఇష్యూస్ అండ్ టెక్నికల్ ఇష్యూస్. సో నెక్స్ట్ ఇయర్ రంజాన్కి తప్పకుండా మీరు వచ్చి ట్రై చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు మీ కుటుంబ సభ్యులకి రంజాన్ శుభాకాంక్షలు. బిలేటెడ్ హ్యాపీ రంజాన్. లవ్ యూ ఆల్. ఇష్క్ యూ ఆల్. బాయ్ బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.